నమస్కారం. సిటీ కృష్ణ తేజ వార్తలకు స్వాగతం. వార్తల్లోని వివరాలను చూద్దాం. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి దేవాలయంలో బ్రహ్మోత్సవాలలో భాగంగా నేడు శాశ్వతంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనాన్ని నిర్వహించింది టీటీడీ. గోవిందరాజస్వామి వారి బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించాలని తెలిపింది టీటీడీ. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో జూన్ 2 నుంచి 10వ తేదీ వరకు జరగనున్న వార్షిక బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు చేసింది టీటీడీ. ఈ సందర్భంగా జేఈఓ మాట్లాడుతూ త్వరితగతిన బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. వాహన సేవల సమయంలో గాంధీ రోడ్డు, కర్నాల వీధి అడ్డుగా ఉన్న విద్యుత్ వైర్లను తొలగించాలని, ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా పోలీసులతో సమన్వయం చేసుకోవాలని తెలిపారు. ప్రధాన రహదారుల్లో ఆర్చీలు, స్వామివారి వాహన సేవలను భక్తులు తిలకించేందుకు వీలుగా ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేయాలని తెలిపారు. ఆలయ పరిసర ప్రాంతాలను విద్యుత్ దీపాలు, పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించి సంబంధిత అధికారులను ఆదేశించారు. తగినంత మంది శ్రీవారి సేవకులతో క్యూలైన్లు క్రమబద్దీకరణ చేపట్టాలని సూచించారు. భక్తులకు స్వామివారి అన్నప్రసాదం, వాహన సేవల్లో మజ్జిగ, త్రాగునీరు పంపిణీ చేయాలని ఆదేశించారు. రథోత్సవం రోజున భక్తులకు పానకం అందించాలని తెలిపారు. హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో వాహన సేవల ముందు ఆకట్టుకునేలా నిపుణులైన కళాకారులతో భజన్లు, కోలాటాలు, కేరళ డ్రమ్స్, జానపద నృత్యం, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఎండకు, వర్షానికి భక్తులు ఇబ్బందులు లేకుండా పందిళ్లు వేయాలని, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా వాహన సేవలను ప్రసారం చేయాలని ఆదేశించారు. పరిశుభ్రత విషయంలో ఎక్కడా రాజీ పడకుండా మెరుగ్గా ఉండాలని సూచించారు. ఎప్పటికప్పుడు భక్తుల నుండి ఫీడ్బ్యాక్ సేకరించి మరింత మెరుగైన సేవలు అందించాలని అధికారులకు సూచించారు. భద్రతా పరంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని భద్రతా అధికారులను కోరారు. బాబు మమ్మల్ని చేస్తారా? శ్రీకాళహస్తీశ్వర ఆలయంలోని శ్రీ గురు దక్షిణామూర్తి అభిషేక సేవను వేదోక్తంగా నిర్వహించారు ఆలయ అధికారులు. అధిక సంఖ్యలో భక్తులు గురు దక్షిణామూర్తి అభిషేక సేవలో పాల్గొని గురు అనుగ్రహం కోసం ప్రార్థించారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో గురువారం గురు దక్షిణామూర్తి అభిషేక సేవ శాస్త్రయుక్తంగా చేపట్టారు. ఆలయ ఉప ప్రధాన అర్చకులు కరుణా గురుకుల ఆధ్వర్యంలో వేద పండితులు కలశ స్థాపన పూజలు చేపట్టి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో దక్షిణామూర్తి అభిషేకాలు చేపట్టారు. వేద మంత్రోచ్చరణ నడుమ అభిషేకాలను ఘనంగా నిర్వహించారు. అనంతరం స్వామివారికి వివిధ రకాల పుష్పాలు, బంగారు ఆభరణాలతో దివ్య అలంకారాలు చేశారు. అనంతరం ధూపదీప నైవేద్యాలు నివేదించి మహాపూర్ణాహృతులు సమర్పించారు. ఈ అభిషేక సేవలో విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని గురు దక్షిణామూర్తి అనుగ్రహం కోసం ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో కరుణాకర్ గురుకుల్ టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, ఆలయ అధికారులు పాల్గొన్నారు. యోగా మన దైనందిక జీవితంలో ఒక భాగం కావాలని, యోగాతో సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు సంయుక్తంగా పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర జులాజికల్ పార్క్ నందు యోగా శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.
నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో గురువారం ఉదయం నిర్వహించిన యోగాంధ్ర 2025 శిక్షణ కార్యక్రమాలను జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, జూ క్యూరేటర్ సెల్వం, డిఎఫ్ఓ వివేక్ యోగాంధ్ర శిక్షణ కార్యక్రమంలో పాల్గొని యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నెల రోజుల పాటు నిర్వహిస్తున్న యోగాంధ్ర కార్యక్రమంలో ప్రజలందరూ పాల్గొని విజయవంతం చేయాలని అన్నారు. యోగా అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక భాగం కావాలని తెలిపారు. అలాగే ప్రతి ఒక్కరూ ఇంకో నలుగురికి యోగా చేయడం వల్ల ప్రయోజనాలను వివరించి వారి చేత కూడా యోగాను చేయించే బాధ్యత ప్రతి ఒక్కరూ తీసుకోవాలని తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం యోగాంధ్రను అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిందని అందరూ పాల్గొని విజయవంతం చేయాలని అన్నారు. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని నెల రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. జూన్ 21న విశాఖపట్నంలో సుమారు 5 లక్షల మందితో యోగా దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుందని తెలిపారు. యోగా అనేది ప్రతి ఒక్కరి జీవితంలో భాగం కావాలని తెలిపారు. మున్సిపల్, మండల, గ్రామ స్థాయిలో జరిగే యోగాంధ్ర కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. యోగా చేస్తే మనకి ఎన్నో బెనిఫిట్స్ అని మీ అందరికీ తెలిసిందే, మళ్ళీ సపరేట్గా చెప్పనక్కర్లేదు. మీరంతా కూడా ఈరోజు ట్రైన్ అయ్యి మళ్ళీ మీరు ఇంకొక 4-5 కూడా మోటివేట్ చేసి వాళ్ళతో కూడా యోగాలో పార్టిసిపేట్ చేసే విధంగా మనం చేయించాలి. దాంట్లో భాగంగానే మన జిల్లాలో 5 అత్యంత ప్రాముఖ్యమైనటువంటి ప్రదేశాల్లో మనము యోగా చేస్తున్నాము. జూ పార్క్తో పాటు చంద్రగిరి ఫోర్ట్, అదేవిధంగా శ్రీహరికోట, శ్రీకాళహస్తి, ఇట్లాగా అనేకమైనటువంటి ప్లేసుల్లో మనం చేస్తున్నాం. ఈరోజు మనము ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. ఇక్కడికి వచ్చిన తర్వాత మంచి పక్షుల శబ్దాలతోటి, చుట్టుపక్కల ఉన్న పచ్చదనంతో ఇక్కడ యోగా చేయడం నిజంగా మనందరికీ బాడీకి కూడా రెజ్యునేట్ అవుతుంది. ఒక మంచి అవకాశం. ఇదంతా మన అందరూ సద్వినియోగపరుచుకొని ఇక్కడి నుంచి మళ్ళీ వెళ్ళిన తర్వాత దీన్ని కంటిన్యూ చేసే విధంగా మీరు ఆచరింప చేయాలి. యోగా మీ జీవితంలో కూడా ఒక పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్ స్టైల్ అవ్వాలి. ఈ నెల 21వ తారీఖు నుంచి వచ్చే నెల జూన్ 21వ తారీఖు వరకు యోగా డే కార్యక్రమంగా మన గౌరవ ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం జరిగింది. అందులో భాగంగానే ప్రతి జిల్లాలో ఈ యొక్క కార్యక్రమాలు యోగా ట్రైనింగ్ క్లాసెస్ ఇప్పించడం జరుగుతాం. ఇది ఒక రోజులో దినచర్య, రోజుకు 1 గంట సేపు మనది ఇది అవసరము, యోగా అవసరము అనేది మనం గుర్తిస్తే చాలు. మనకు ఆ రోజంతా కాదు, ఎప్పటికీ ఆరోగ్యవంతంగా, ఉల్లాసంగా, సంతోషంగా ఉండే కార్యక్రమం యోగా చేస్తే ఆ కార్యక్రమం ద్వారా లభిస్తుంది. ఇది తెలుసుకోండి. మీ యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకుంటాము, మనమందరి ఆరోగ్యాన్ని కాపాడుకుంటాం. ఖచ్చితంగా ఇది ఒక్కొక్క ఆసనం ఒక్కొక్క రోగానికి కూడా నయమయ్యే విధంగా ఒక్కొక్క ఆసనాలు కూడా ఉన్నాయి. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో సంస్కరణలు కట్టుదిట్టంగా అమలు చేస్తుండటంతో శివయ్య ఆదాయాలు గణనీయంగా పెరుగుతున్నాయని, గత 2 సార్లుగా హుండీల ఆదాయాలు సుమారు వరకు వస్తున్నాయని ఆలయ కార్యనిర్వహణ అధికారి టి బాపురెడ్డి బుధవారం వివరించారు. 29 రోజుల పాటు భక్తుల హుండీలో సమర్పించిన కానుకలను లెక్కించామని తెలిపారు. భక్తులకు ఇబ్బంది లేకుండా లెక్కింపును పూర్వపు పరిపాలనా భవనాలు ముందుకొట్టు మండపంలో ఏర్పాటు చేశామని తెలిపారు. ఇక్కడ గట్టి సెక్యూరిటీ ఏర్పాటు చేసినట్లు వివరించారు. దర్శనాలు కట్టుదిట్టం చేయడంతో టికెట్ల కొనుగోలు చేయడంలో రద్దీ రోజుల్లో 7 నుంచి 10,000 మంది టికెట్లు కొనుగోలు చేసి దర్శనాలకు వెళ్తున్నారని తెలిపారు. హుండీల ద్వారా ఆదాయం 1,72,00,000 రూపాయలు వచ్చిందని తెలిపారు. వేసవి సెలవులు కావడంతో రద్దీలో శ్రీకాళహస్తీశ్వర ఆలయంలోని స్వామి అమ్మవార్లతో పాటు పరివార దేవతల ఆలయాల వద్ద ఏర్పాటు చేసిన హుండీలలో భక్తులు 29 రోజుల పాటు సమర్పించిన కానుకలను లెక్కించగా సుమారు 1,72,70,504 రూపాయలు నగదు వచ్చినట్టు తెలిపారు. అలాగే నాగపడిగల రూపంలో వెండి 607 కిలోగ్రాములు వచ్చిందని తెలిపారు. బంగారు ఆభరణాలు మ్రొక్కులు తీర్చుకున్నట్టుకు మహిళా భక్తులు 0.73 గ్రాములు 200 మిల్లీ వచ్చిందని వివరించారు. ఇవి కాకుండా విదేశీ మారక 100 ద్రవ్యం 9 నోట్లు వచ్చాయని తెలిపారు. దీనిని బట్టి చూస్తే విదేశీ భక్తులు అధిక సంఖ్యలో హాజరవుతున్నట్లు తెలుస్తోందని తెలిపారు. అమెరికాకు చెంది 21, మలేషియా కరెన్సీ 24, కువైట్ రియాల్స్ 12, సింగపూర్ కరెన్సీ 12 నోట్లు, ఇతర దేశాలకు సంబంధించిన కరెన్సీ 23 నోట్లు వచ్చినట్లు వివరించారు. హుండీల ద్వారా లెక్కింపును డెప్యూటీ ఓ ఎన్ఆర్ కృష్ణారెడ్డి సారథ్యంలో సిబ్బంది లెక్కించారు.
హస్తకళ కళంకారీ కళాకారులను ప్రభుత్వ పరంగా అన్ని విధాలా ఆదుకుంటామని, హస్తకళ బొమ్మలు లేపాక్షి ద్వారా విక్రయించేందుకు తగిన చర్యలు తీసుకుంటామని మాధవమాల నందు హస్తకళ కళంకారీ క్లస్టర్ నందు ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ హస్తకళల కేంద్రాన్ని సందర్శించడం, చెక్క బొమ్మల తయారీ, హస్తకళలను కళంకారీ వారు చేస్తున్న విధానాన్ని పరిశీలించడం జరిగిందని తెలిపారు. వారు చేస్తున్న విధానం, నైపుణ్యం గురించి తెలుసుకోవడంతో పాటు శ్రీ బాలాజీ వుడ్ కార్వింగ్ ఆర్టిజన్ మ్యూచువల్ ఏఈ డెడ్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ వారి ద్వారా వారికి కావలసిన సదుపాయాలు మరియు వసతులపై చర్చించారు. వారు ఎదుర్కొంటున్న సమస్యలు ఏవైనా ఉన్నాయా అని అడిగి తెలుసుకుని వారికి ప్రభుత్వం పరంగా అన్ని సదుపాయాలు కల్పిస్తామని తెలిపారు. తిరుపతి జిల్లాలో హ్యాండ్ క్రాఫ్ట్ హబ్గా మాధవమాలలో జరుగుతున్న వారి కళలకు దేశ, రాష్ట్ర స్థాయి గుర్తింపు ఉందని తెలిపారు. వారికి టెక్నాలజీ ఉపయోగించి యంత్రాల ద్వారా బొమ్మలు తయారు చేస్తే కోర్ సిల్క్ పోతుందని పేర్కొన్నారు. ప్రస్తుతం చేతి వృత్తి చేస్తున్న వారికి టాల్ కిట్స్ అందజేస్తామని తెలిపారు. వారికి యూపీఏడబ్ల్యూ గుర్తింపుకు తగిన గుర్తింపు కార్డులు మంజూరు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. లేపాక్షి వారితో మాట్లాడి ధరలు పెంచేందుకు తీసుకుంటున్నామని తెలిపారు. బ్యాంక్ అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి వారికి రుణ సదుపాయాన్ని ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాలలో రాయితీ రుణాలు అనుసంధానిస్తామని తెలిపారు. కొయ్య బొమ్మల తయారీదారులకు రా మెటీరియల్ నిల్వ చేసుకునేందుకు డిపో ఏర్పాటును పరిశీలిస్తున్నామని తెలిపారు. నిజమైన కళాకారులకు డ్వాక్రా బజార్లో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసుకున్నట్టుకు ప్రాధాన్యతను ఇస్తామని, ఎయిర్పోర్ట్ నందు షాప్ ఏర్పాటుకు ఎయిర్పోర్ట్ అధికారులతో మాట్లాడి సహకారం అందిస్తామని తెలిపారు. తిరుమలలో షాపుల ఏర్పాట్లకు టీటీడీ కళ్యాణ మండపాలలో నామినల్ రేటుకు ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసుకున్నట్టుకు తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోతో మాట్లాడి సహకారం అందిస్తామని తెలిపారు. కర్లపూడి గ్రామంలోని కళాకారులకు మోటార్లు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇళ్లు లేని కళాకారులకు 3 సెంట్ల భూమిని కేటాయించుటకు తగిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. త్వరలో హస్తకళాకారులు మరియు బ్యాంక్ అధికారులతో కలిసి సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి, డిఆర్డీఏ పీడీ శోభన్ బాబు, డిఆర్డీఏఏ పీడీ ప్రభావతి, జిల్లా జీవనోపాధుల అధికారి టి ధనుంజయ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ మన కళాకారులు పడే కష్టం, వాళ్ళకు ఉన్నటువంటి టాలెంట్ కళ్ళారా చూసాము. చాలా సమస్యలు చెప్పారు. ఇదిగా ఒకటి ఏంటంటే మనకి ఏదైతే హస్తకళలకు ఉందో వాటన్నిటికీ ప్రభుత్వం చాలా వరకు ఇప్పుడు చాలా ఇంపార్టెన్స్ ఇస్తుంది. కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ హస్తకళల్ని ఖచ్చితంగా ప్రమోట్ చేయాలి. వాళ్ళ కళాకారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళు చేసే కష్టాన్ని గుర్తించి వాళ్ళకు తగిన గుర్తింపు ఇచ్చేది కూడా ప్రభుత్వం చూసుకుంటుంది. కానీ ఇప్పుడు మన దగ్గర చూసుకుంటే ఇది ఏదైతే బొమ్మలు లేపాక్షి ఏదైతే మనకి హ్యాండిక్రాఫ్ట్స్ అన్నీ కూడా ప్రమోట్ చేయవలసినటువంటి ఆర్గనైజేషన్ మనకి గవర్నమెంట్ తరఫున. కానీ మన దగ్గరే వాళ్ళకి కాస్ట్ వేరియేషన్ చూసుకుంటే సుమారుగా 3-4 అబ్జర్వేషన్. మన దగ్గర ఒక బొమ్మ 20-25 వేలు ఉంటే వాళ్ళ దగ్గర 75,000 నుంచి 80,000కి అమ్ముతున్నారు. కానీ వాల్యూ అడిషన్ అనేది వాళ్ళ దగ్గర ఓన్లీ మార్కెటింగ్, అదేవిధంగా బ్రాండింగ్ వరకే చేయగలుగుతుంది. కానీ దాంట్లో మీ వచ్చే ఇన్కమ్ ఇంకా పెంచే విధంగా దగ్గరలోనే లేపాక్షి వాళ్ళని కూడా పిలిపిస్తాను. మీలో కూడా ఒక పెద్దలు ఒక ఇద్దరు కలిపి డైరెక్ట్గా మీ దగ్గర నుంచే కొనే విధంగా ఎట్లా చేయాలనేది కూడా ఒకటి తొందరలోనే దాన్ని ప్లాన్ చేసుకుంటాము. క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ శాంక్షన్ ఇస్తాను, మోటార్లో నేను డబ్బులు ఇస్తాను, అదేవిధంగా టూల్ కిట్స్ కూడా డబ్బులు ఇస్తాను. ఓకే, రైట్ అండి. మీరందరూ మంచి నమ్మకంతో ఉండండి. ఖచ్చితంగా ఇది ఇంకా ఇంతే చాలా పెద్దదవుతుంది. ఓకే, మానవాళ ఏదైతే మీ కోఆపరేటివ్ సొసైటీ ఉందో ఇంకా చాలా పెద్దదవుతుంది. అందరికీ యూనిటీ ఉండాలి, కలిసికట్టుగా పనిచేయాలి. మీ బ్రాండ్ని మీరు ప్రమోట్ చేసుకోవడానికి చేయండి. ఇండివిజువల్ కంటే బ్రాండ్ ఎప్పుడు ప్రమోట్ అయితే ఖచ్చితంగా కూడా మీకు చాలా తక్కువ టైంలోనే ఇంకా ఎక్కువ సంపాదన వస్తుంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జూన్ 21న విశాఖ వేదికగా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో శ్రీకాళహస్తిలోని పురపాలక సంఘం ఆధ్వర్యంలో బాబు అగ్రహారం ప్రభుత్వ పాఠశాలల నందు యోగాంధ్ర విజయవంతం చేయడానికి ఇంటర్నేషనల్ యోగా టీచర్ సుజాత సచివాలయ సిబ్బందికి యోగాసనాలపై అవగాహన మరియు శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నారు.
ఈ శిక్షణా తరగతుల్లో సచివాలయ సిబ్బంది, పురపాలక సంఘ సిబ్బంది మరియు ప్రభుత్వ అధికారులు పాల్గొని శిక్షణా తరగతుల్లో శిక్షణ పొందుతున్నారు. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడానికి మరియు మాసోత్సవాలను నిర్వహించడానికి శిక్షణ పొందుతున్నారని తెలిపారు. యోగా టీచర్ సుజాత మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న యోగాంధ్ర మాసోత్సవాలలో భాగంగా అధికారులకు యోగాపై శిక్షణ ఇవ్వడానికి తనను పురపాలక సంఘం కమిషనర్ ఆహ్వానించారని, తాను యోగా టీచర్గా అధికారులకు శిక్షణ ఇస్తున్నానని, తనకు యోగా ఎంతగానో ఇష్టమని, యోగా వల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయని, ఇలాంటి యోగాను దేశవ్యాప్తంగా ఇలాంటి కార్యక్రమాల ద్వారా ప్రోత్సహిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి మరియు సీఎం నారా చంద్రబాబు నాయుడుకు ఆమె ధన్యవాదాలు తెలియజేశారు. ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొని యోగాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రజా ప్రతినిధులకు పిలుపునిచ్చారు. దక్షిణ కైలాసంగా పేరుగాంచిన శ్రీకాళహస్తీశ్వర దేవస్థానంకు గురువారం ప్రముఖ సినీ నటుడు శ్రీకాంత్ కుటుంబ సభ్యులతో కలిసి విచ్చేశారు. ముందుగా ఆయన సన్నిధి వీధిలోని రాఘవేంద్ర స్వామి ఆలయంలో హోమం నిర్వహించుకున్నారు. అనంతరం ఆలయానికి వచ్చారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు కల్పించారు. స్వామి అమ్మవార్ల దర్శనానంతరం మృత్యుంజయ స్వామి సన్నిధానం వద్ద ఆశీర్వచనం ఇప్పించి స్వామి అమ్మవార్ల తీర్థ ప్రసాదాలను అందజేశారు. వరల్డ్ హంగర్ డే సందర్భంగా భారతదేశం మరియు జాంబియా దేశాలలో ప్రతిరోజు సుమారు 70,000 భోజనాలు పంపిణీ చేయాలని నిర్ణయించింది మలబార్. హంగర్ ఫ్రీ వరల్డ్ పథకంలో భాగంగా 2025-26 సంవత్సరంలో మొత్తం 2.50 కోట్ల భోజనాలు ఉచితంగా అందించాలని నిర్ణయించింది మలబార్. ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో 2025 మే 28వ తేదీన రోజుకు సగటు 4,100 మంది భోజనాలు అందించాలనే లక్ష్యంతో మలబార్ గ్రూప్స్ హంగరీ ఫ్రీ వరల్డ్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తుంది. ముఖ్య అతిథిగా డిప్యూటీ మేయర్ ఆర్సీ మునికృష్ణ విచ్చేసి తిరుపతి మలబార్ గోల్డెన్ డైమండ్స్ స్టోర్ వద్ద ఈ మిషన్ను ప్రారంభించారు. హంగర్ ఫ్రీ వరల్డ్ పథకం ప్రారంభించినప్పటి నుండి గత 3 ఏళ్లలో 2.5 కోట్ల భోజనాలు నిరుపేదలకు అందించబడ్డాయని తెలిపారు. తమ వార్షిక సిఎస్ఆర్ బడ్జెట్లో 60% నిధులను నిరుపేదల ఆకలి తీర్చడం మరియు పేదరికాన్ని నిర్మూలించడానికి ఉద్దేశించిన కార్యక్రమాల కోసం మలబార్ గ్రూప్స్ కేటాయించిందని తెలిపారు. సేవా కార్యక్రమాల ద్వారా సమాజానికి మంచి చేయాలనే మలబార్ గ్రూప్స్ నిబద్ధతను బలోపేతం చేస్తుందని తెలిపారు. మేము చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలు మా శాశ్వత నిబద్ధతకు ప్రతిబింబమని తెలిపారు. మా వంతు కృషి మేం చేస్తున్నప్పుడు ఈ మిషన్లో మరికొన్ని సంస్థలు చేరితే అధిక ప్రభావాన్ని సాధించవచ్చునని ఐక్యరాజ్య సమితి డేటా ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 295 మిలియన్ల మంది తీవ్రమైన ఆకలితో బాధపడుతున్నారని తెలుస్తుందని, దీనిపై తక్షణ చర్య ఎంతో అవసరమని, ఈ ఆవశ్యకతే హంగర్ ఫ్రీ వరల్డ్ పథకం కింద మేము నిర్వహిస్తున్న భోజన పంపిణీ ప్రయత్నాలను నడిపిస్తుందని తెలిపారు. ఆహార పంపిణీతో పాటు సుస్థిరమైన మార్పును సాధించే దిశగా ఉత్పత్తిని పెంచడానికి, ఉద్యోగులను సృష్టించడానికి మరియు ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించడానికి సమిష్టి ప్రయత్నాలు ఈ సమయంలో ఎంతో అవసరమని అన్నారు. హంగర్ ఫ్రీ వరల్డ్ ప్రాజెక్టులో భాగంగా ప్రస్తుతం భారత్ మరియు జాంబియా దేశాలలో ప్రతిరోజు 70,000 భోజనాలు పంపిణీ చేయబడుతుందని తెలిపారు. హంగర్ ఫ్రీ వరల్డ్ ప్రాజెక్టు నిర్వహణకు ఆధునిక సౌకర్యాలతో కూడిన అత్యాధునిక వంటశాలలు నిర్వహించబడుతున్నాయని తెలిపారు. శిక్షణ పొందిన వంటల నిపుణులు మరియు పరిశుభ్రత పట్ల శ్రద్ధ వహించే సిబ్బంది అంకిత భావంతో పనిచేస్తున్నారని తెలిపారు.
విద్య మరియు సామాజిక సంక్షేమ పథకం కింద భారతదేశ వ్యాప్తంగా 716 మైక్రో లెర్నింగ్ సెంటర్లు స్థాపించి మలబార్ గ్రూప్స్ వీటి ద్వారా వీధి బాలలకు ప్రాథమిక విద్య మరియు పోషక ఆహారాన్ని అందిస్తుందని తెలిపారు. 32,000 మందికి పైగా పిల్లలు ఈ సెంటర్లో చేరగా 9,000 మంది బాలలు అధికారికంగా నిర్వహించే పాఠశాలల్లో చేర్పించబడ్డారని తెలిపారు. థోనల్ అనే స్వచ్ఛంద సంస్థ సహకారంతో ఈ ప్రాజెక్ట్ నిర్వహించబడుతుందని తెలిపారు. అంతేకాకుండా సుమారు 1,14,000 మంది బాలికలకు వారి విద్యాభ్యాసానికి మద్దతుగా స్కాలర్షిప్లు మంజూరు చేయబడుతున్నాయని తెలిపారు. Media friends and my dear colleagues. Malabar Group of Companies under its CSR initiative, Malabar Charitable Trust is established in 1999 at Calicut and actively involves different CSR activities. Today is World Hunger Day and Hunger Free World is also an initiative from Malabar Group of Companies. 310 crores rupees for all CSR activities across 20 states in India. CSR activities announcement is going to happen. I am welcoming our chief guest for the announcement. వీళ్ళ నిజంగా వాళ్ళకు అసలు చిన్న భోజనాలు కూడా లేని వాళ్ళకి అలాంటి అన్నదానం చేస్తున్నారు కాబట్టి చాలా అందరికీ ధన్యవాదాలు. మలబార్ గోల్డ్ అండ్ సిఎస్ఆర్ వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నేను ఎక్కువ సమయం కూడా తీసుకోవడం లేదు, ఎందుకంటే ఈరోజు మాకు నందమూరి తారక రామారావు గారి జయంతి కార్యక్రమం ఉంది కాబట్టి నేను చాలా కార్యక్రమంలో పాల్గొన్నాను. కాబట్టి దీనికి ఆహ్వానించిన మిగతా అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. వార్తల్లో ఇప్పుడు కాసేపు విరామం. చదలవాడ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోనికి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం. పిప్పి పళ్లకు, రూట్ కెనాల్, చిగురువాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స. ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగుమారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. అంతేకాకుండా చదలవాడ విద్యా సంస్థల్లో రాయలసీమలోనే ఆర్కిటెక్చర్ కోసం మొట్టమొదటి ప్రైవేటు కాలేజ్ చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. అత్యుత్తమ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగి సమర్థవంతమైన టీచింగ్ స్టాఫ్తో విద్యార్థులకు ప్రాక్టికల్స్తో కూడిన విద్యాబోధన చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో. సంప్రదించండి. చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తల్లోనికి స్వాగతం. శ్రీకాళహస్తిలోని కాసా గార్డెన్స్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాలికల గురుకుల పాఠశాలను కేంద్ర ప్రభుత్వం పీఎం శ్రీ పథకంలోకి చోటు కల్పించింది. ఈ సందర్భంగా గురువారం పాఠశాల హెచ్ఎం మాధవీలత మీడియాతో మాట్లాడుతూ తమ పాఠశాల ఈఎంసీ పథకంకు ఎంపిక కావడం పట్ల ఆమె హర్షం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ పీఎం శ్రీ పథకం ద్వారా పాఠశాల మరింత అభివృద్ధి చెంది విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించడం జరుగుతుందని తెలిపారు. స్మార్ట్ తరగతులు, డిజిటల్ లైబ్రరీ, డిజిటల్ ప్రయోగశాలలు మరియు ఇతర డిజిటల్ టీచింగ్ లభిస్తాయని తెలిపారు. ప్రిన్సిపాల్ గా ఈ ఇన్స్టిట్యూషన్ కి వర్క్ చేస్తున్నాను. మన స్కూలు పిఎంసి 7th phase లో సెలెక్ట్ అయింది. దీనికి నాకు చాలా సంతోషంగా ఉంది. మా స్కూల్ సెలెక్ట్ కావడం అనేది చాలా గొప్ప విషయము. దీనికి పిఎం గారికి, ప్రధాని మోడీ గారికి నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నిజంగా మా యొక్క స్కూలు క్రమశిక్షణ పరంగా అయితేనేమి, మరియు విద్యా విషయాల్లో అయితేనేమి, మరియు భోజన సదుపాయాల విషయాల్లో అయితేనేమి, తర్వాత రిజల్ట్స్ విషయంలో అయితేనేమి, క్లీన్లీనెస్ అయితేనేమి, ఈ అన్ని అంశాలలో కూడా ఒక టీం రావడం జరిగింది. ఆ టీం మమ్మల్ని అందరినీ కూడా పర్యవేక్షించింది. దాని తర్వాత మా స్కూల్ పిఎంసి 7th phase లో సెలెక్ట్ కావడం అనేది జరిగింది. మాకు డిసిఓ గారు ఉంటారు. మా మేడం గారి పేరు గీతా గారు. డిసిఓ అంటే డిస్ట్రిక్ట్ కోఆర్డినేట్ ఆఫీసర్ గారు. ఆమె యొక్క విధి విధానాలకు అనుసరించుకొని మేము పాఠశాలను రన్ చేస్తూ ఉంటాము. మా పాఠశాల అన్ని విధాలుగా కూడా ముందంజ వేస్తూ ఉంది. రిజల్ట్స్ లో కూడా మంచి స్థానాన్ని సంపాదించుకునేది. కరకంబాడి రోడ్డు ఎస్వి ఇంజనీరింగ్ కాలేజ్ వేణుగోపాల కాలనీలోని దాదాపు 70 ఇండ్లను కూల్చివేసిన వారిని అరెస్టు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని వామపక్ష పార్టీలు తిరుపతి ప్రెస్ క్లబ్ లో డిమాండ్ చేశాయి. 2012లో రుద్రగోపి, శ్రీనివాసురెడ్డి అనేటువంటి ఇద్దరు వ్యక్తుల దగ్గర దాదాపు 24 అంకణాలు, 30 అంకణాలు లెక్కన 80 మంది కొనుగోలు చేశారు. పక్క ఆధారాలుండి గత 12 సంవత్సరాలుగా నివాసం ఉన్నటువంటి ఆ కుటుంబాలని అర్ధరాత్రి చెప్పా పట్టకుండా
కనీసం నోటీస్ ఇవ్వకుండా రౌడీలు ఆగతాయిలు దాదాపు 300 మంది వెళ్ళి ఆ ప్రాంతంలో భీతిల్లి వాతావరణం సృష్టించి అక్కడ ఉన్నటువంటి మహిళలందరినీ బెదిరించి కరెంటు కట్ చేసి కమ్యూనికేషన్ లేకుండా అక్కడ ఉన్నటువంటి ఫోన్లను కూడా పగలగొట్టి ఈ జేసీబీలతో మొత్తం కూడా గంటన్నర సమయంలో మొత్తం కూడా ఆ ఇల్లు మొత్తం ధ్వంసం చేసేశారు. ఆ ధ్వంసం చేసిన తర్వాత ఆ సందర్భంలో 2 కానిస్టేబుల్ వెళ్తే ఆ కానిస్టేబుల్ని కూడా వీరు తరుముకొని మొత్తం రాళ్ళు వేసే కార్యక్రమం చేస్తే ఆ కానిస్టేబుల్ ఏమి చేయలేక వెనక్కి వచ్చేశారు. ఆ కానిస్టేబుల్ వెనక్కి వచ్చిన తర్వాత సిఐ గారికి సమాచారం ఇస్తే సిఐ గారు వచ్చేసరికి మొత్తం కూడా ఆ కాలనీ మొత్తం ధ్వంసం అయిపోయిన పరిస్థితి కనబడుతోంది. ఇప్పటికే పోలీస్ కేసు పెట్టడం జరిగింది. కలెక్టర్ గారికి అధికారులందరూ కూడా ఈ సమస్య పైన తెలియజేయడం జరిగింది. కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించారు. ఇప్పుడు ఎవరైతే నష్టపోయినారో వాళ్ళందరికీ కూడా న్యాయం చేయాలి, అక్కడే వాళ్ళకు ఇల్లు నిర్మించాలని చెప్పి తెలియజేస్తాను. ఒక తిరుపతి మండలంలో అర్బన్ కేంద్రంలో జిల్లా ఉన్నతాధికారులకు ఉన్నటువంటి కూతవేటు దూరంలో మరి అన్ని ఇండ్లు ధ్వంసం చేస్తే ప్రైవేటు వ్యక్తులు, ఇప్పుడు ప్రభుత్వానికి కంప్లైంట్ చేయండి, మీకు పట్టా పాస్బుక్ ఉండి మీకు హక్కు ఉంటే కలెక్టర్కి చెప్పండి, ఎస్పీకి చెప్పండి, దౌర్జన్యంగా మా ఇంట్లో అమ్ముకున్నారు, కొనుక్కున్నారు, వీళ్ళు వేసుకున్నారు, ఖాళీ చేయమని అడగండి. లేదు కోర్టు ద్వారా మీకు ఏదైనా ఉత్తరాలు ఉంటే కోర్టు ఉత్తరం మేరకు మీరు పోలీస్ ప్రొటెక్షన్ తీసుకొని మీరు వాటిని తొలగించండి, లేదు నోటీసులు ఇవ్వండి. మరి అర్ధరాత్రుల్లో మీకు అంటే దీన్ని బట్టి చూస్తే వాళ్ళకి ఆ భూమిపైన ఏమీ హక్కు లేదని తేలిపోయింది. సగమ రాత్రిలో 7 జేసీబీలు ట్రాక్టర్ తీసుకెళ్ళి 300 మందిని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి తాపించి తినిపించి వాళ్ళందరినీ తీసుకెళ్ళి ఆ కాలనీని ధ్వంసం చేశారు. ఇది బాధాకరం. తిరుపతి నగరంలో ఇట్లాంటి జరగడం చాలా విచారకరం. ఇప్పుడు మేమేమంటామంటే రాత్రి కలెక్టర్ గారికి చెప్పాం, వాళ్ళందరూ కూడా నిరాశ్రులయ్యారు, అక్కడే ఉంటున్నారు, వాళ్ళకు అన్నం లేదు, వాళ్ళ బట్టలు కోల్పోయారు, పాత్రలు కోల్పోయారు, వాళ్ళకి జస్ట్ పునరావాసం మీరు వెంటనే కల్పించాలంటే నేను చూస్తానని కలెక్టర్ గారు నిన్న హామీ ఇచ్చాడు. మేము ఈరోజు ఇప్పుడు మళ్ళీ మేము అక్కడ కాలనీ దగ్గరికి వెళ్తున్నాం. కాబట్టి ఇట్లాంటి దుర్మార్గ చర్యలను ప్రభుత్వ అధికారులు ప్రోత్సహించడం కానీ, ప్రభుత్వ అధికారులు పట్టినట్టు ఉండడం కానీ ఇది సరైంది కాదు. లీలామహాల్ నుంచి మంగళం దాటుకొని పోయేదాకా అనేక చోట్ల సీసీ కెమెరాలు ఉన్నాయి. ఏ సీసీ కెమెరాని పరిశీలించినా 1 గంట లోపల ఒక్క బండిని పట్టుకున్నా మొత్తం 300 మందిని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ కాడ నిలబెట్టేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అయినా ఎందుకు రెవెన్యూ పోలీసులు అలా వ్యవహరించకుండా తెలిసి తెలియనట్టు ఉన్నారో అర్థం కావడం లేదు. ఈవేళ అక్కడ జరిగినటువంటి సంఘటన మీరు చూసినారు పోస్టర్లు. ఈ పోస్టర్లో ఏముందండి, మొత్తం మట్టి చేసేసారు, రేకులు మట్టి చేసేసారు, గోళ్ళ మట్టి చేసేసారు, ఫ్రిడ్జ్లు మట్టి చేసేసారు, ఏసీలు మట్టి చేసేసారు, పిల్లల బతుకులు కూడా అక్కడ నిలువన మట్టి చేయడానికి ప్రయత్నం చేశారు. ఆ రోజు రాత్రి ఆడవాళ్ళు కీ పెట్టుకుంటుంటే, లేదనుకుంటే ఎవరా నువ్వు అని అడగడానికి సెల్ ఫోన్ తీసుకుంటుంటే సెల్ ఫోన్ కూడా పగలగొట్టేసినటువంటి ఒక దుర్మార్గపు దౌర్జన్యపు కాండని తిరుపతిలో చూడడం అత్యంత బాధాకరం. మనం ప్రతి ఒక్కరూ ప్రశ్నించకపోతే రానున్న రోజుల్లో తిరుపతి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి అన్ని కాలనీలకి ముప్పు రాబోతా ఉంది. తస్మాత్ జాగ్రత్త అని వామపక్షాలుగా మేము ఈరోజు తెలియజేయడానికే ఈ ప్రెస్ మీట్ పెడుతున్నాం. కాబట్టి ఉన్నటువంటి ప్రభుత్వం అంత మంచి ప్రభుత్వం ఏమీ కాదు, కాలనీలు కూల్చడానికే సిద్ధంగా ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంది. లేదనుకుంటే ఈరోజు ఇంత దౌర్జన్యంగా చేయడం ఏంటి? అసలు ఎవరి కనుసన్నల్లో ఇది జరిగిందో తక్షణమే బయట పెట్టాలా రెవెన్యూ పోలీసు. ఇదిగో ఇది చూడండి, ఈ అన్యాయాన్ని మాకు మద్దతు ఇవ్వండి అని చెప్పేసి ఈ రకంగా పిండి చేసేసి ప్రతి ఒక్కరు చూడండి, ఒక్కొక్కటి చూస్తే మాకు అసలు మా మనుషులు అనే వాళ్ళకి మానవత్వం మనసు అనేది ఉంటే కరిగిపోయే పరిస్థితిలో ఈ రకంగా ఇంత దుర్మార్గంగా ఉంది. కాబట్టి మేము కోరేది ఈ మెయిన్ దీనికి సి రాజన్ బాబు రిటైర్డ్ ఐఆర్ఎస్ ఆఫీసర్, ఎస్పీతో కూడా మాట్లాడినాడు. ఆయన మొత్తం ఇక్కడ కుట్ర జరుగుతూ ఉంది. పోలీసు యంత్రాంగం ఈ తిరుపతిని ఒక మారణకాండగా మారుస్తూ ఉంది, విధ్వంస నగరంగా మార్చేదానికి వీళ్ళే కారకులు అవుతారని చెప్పి మేము ఆరోపిస్తున్నాం. ఇది సరైన పద్ధతి కాదు. వాళ్ళ పద్ధతి మార్చుకొని వెంటనే ఎవరైతే ఇది, ఎందుకంటే దీంతో చాలామంది రౌడీ షీటర్లు ఉన్నారు, దాదాపు 20 లక్షలు ఖర్చు పెట్టారని మాకు తెలుస్తుంది. అంతమందిని సమీకరించి అన్ని జేసీబీలు ట్రాక్టర్లు ఎత్తుకొని వాడికి దొరికినట్టు ఎత్తుకొని పోయారు. ఇవన్నీ కూడా చేయాలి. ఇది మేనమేషాలు వేస్తున్నారంటే ఎవరికైనా తెలుసు. నువ్వు గమనున్నావు అంటే నువ్వే బాధ్యుడు. ఎవరికి దమ ఇప్పుడు వరకు నువ్వు ఎందుకు సీసీ ఫుటేజీలు తీసుకురాలా?
ఎందుకు ఇలా రూట్లో ఉన్నట్టు మేము పదే డే 1 నుంచి చెప్తున్నారు, రాత్రి నుంచి చెప్తున్నారు బాధితులు. వీళ్ళందరూ ఉన్నారు, వాళ్ళు చెప్తున్నారు సార్ సీసీ ఫుటేజ్ ఉంది చూడండి, మమ్మల్ని మా సెల్ ఫోన్లను పగలగొట్టేశారండి. ఇది కూడా చేయకపోతే చాలా తప్పు. ఆధిపత్య పోరుపైన పేద ప్రజల్ని రోడ్డు మీద దొయ్యటం చాలా బాధాకరం. అక్కడ ఉన్నటువంటి మొత్తం కూడా రిటైర్డ్ అయినటువంటి చిన్న ఉద్యోగస్తులు రూపాయి కూడబెట్టుకొని ఇళ్ల స్థలాలు తన కుటుంబ అవసరాల కోసం ఇళ్ల స్థలాలు కొనుక్కునేటువంటి పేద ప్రజల్ని ఈరోజు రోడ్డుపైన వేయటం చాలా బాధాకరం. వాళ్ళపైన కేసులు పెడుతున్నా తక్షణమే ప్రభుత్వం వెంటనే ఏదైతే డమాలిష్ చేశారో దానంతా పునర్నిర్మాణం చేపట్టి వాళ్ళకి ఎవరైతే ఇంటి స్థలాలు ఉన్నాయో వాళ్ళకందరూ కూడా ఇల్లు కట్టించి ప్రభుత్వమే తక్షణమే ఆదుకోవాలా. దాని తర్వాత ఎవరైతే దాని మీద బాధ్యులు ఉన్నారో వాళ్ళకి సహకారంగా ప్రభుత్వం ఆదుకొని ఎవరైతే ఆ దుర్మార్గానికి పాల్పడినటువంటి వ్యక్తులపైన వాళ్ళపైన ల్యాండ్ గ్రాపింగ్ కేసు పెట్టాలని చెప్పి కమ్యూనిస్టు పార్టీ సిపిఐగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని తొట్టంబేడు ఎంఆర్ఓ కార్యాలయంలో విజిలెన్స్ అధికారులు ఆకస్మిక తనిఖీలను నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ తహసీల్దార్ జగన్, వీఆర్ఓ మునికుమార్లను విజిలెన్స్ డీఎస్పీ మల్లికార్జున్, ఎస్ఐ వెంకటరమణ విచారించగా అనుమానాస్పద రికార్డులు, లావాదేవీలపై పరిశీలన చేపట్టారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. తిరుపతిలోని ఎస్వీ ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్స్లో సమ్మర్ కోచింగ్ క్యాంప్, జిల్లా ఫుట్బాల్ సంఘం మరియు డైనమాస్ క్లబ్ ఆధ్వర్యంలో ఫుట్బాల్ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ టోర్నమెంట్కి 15 సంవత్సరాల పిల్లలు పాల్గొన్నారు. ఈ టోర్నమెంట్లో 120 మంది పిల్లలు, 12 జట్లు పాల్గొన్నాయి. టోర్నమెంట్ విన్నర్గా డైనమిక్ ఫుట్బాల్ క్లబ్ విన్నర్గా నిలిచింది మరియు రన్నర్గా భారతీయ విద్యాభవన్ నిలిచారు. దీనికి ముఖ్య అతిథులుగా సయ్యద్ సాహెబ్, సుధాకర్ విన్నర్స్, రన్నర్స్ కి బహుమతి ప్రదానం చేశారు. ఆర్గనైజర్గా మునయ్య, రెడ్డప్ప, శ్రీనివాసులు, కోచ్లుగా వినోద్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. తిరుపతి డిస్ట్రిక్ట్ ఫుట్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో యాన్యువల్ సమ్మర్ కోచింగ్ క్యాంప్ పురస్కరించుకొని అండర్ 14 బాయ్స్, జూనియర్ బాయ్స్కు ఈరోజు 7 year సైడ్ 1 day నాకౌట్ టోర్నమెంట్ని మన యొక్క తిరుపతి అసోసియేషన్ వాళ్ళు ఇక్కడ మన ఎస్వి ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్లో చాలా చక్కగా ఆర్గనైజ్ చేయడం జరిగింది. సో మొదటి నుండి ఈ యొక్క నాకౌట్ మ్యాచెస్ కంప్లీషన్ స్టేజ్కి వచ్చినాయి. ఇప్పుడు ఫైనల్ మ్యాచ్ ఒకటి పెండింగ్ ఉంది. సో ఆ మ్యాచ్ కూడా ఇప్పుడు స్టార్ట్ చేయబోతున్నారు. సో ఈ కార్యక్రమం ఎందుకు చేస్తున్నారంటే ముఖ్యంగా సమ్మర్ కోచింగ్ క్యాంప్లో యంగ్ టాలెంట్ని ఐడెంటిఫై చేయాలి, యంగ్ న్యూ ప్లేయర్స్ని ఇన్వైట్ చేయాలి అసోసియేషన్లోకి అనే ఒక మంచి ఉద్దేశంతో ఈ యొక్క సమ్మర్ కోచింగ్ క్యాంప్లో మనము సామాన్యంగా ఏర్పాటు చేస్తాం. అన్ని డిసిప్లిన్లు, నాట్ ఓన్లీ ఫుట్బాల్, హాకీ అయితేనేమి, అలాగే బాస్కెట్బాల్ అయితేనేమి, వాలీబాల్ అయితేనేమి, అన్ని అసోసియేషన్స్ ఇట్లా యాక్టివ్ తీసుకొని ఇట్లా యాక్టివిటీస్ని, కాంపిటీషన్స్ని కండక్ట్ చేస్తే సో ఈ గేమ్ బాగా డెవలప్ అవుతుంది, స్పోర్ట్స్ కూడా బాగా డెవలప్ అవుతుంది. వాళ్ళకు ఏ నచ్చిన గేమ్లో వాళ్ళు ట్రైన్డ్ అయ్యి క్రీడాకారులుగా తయారవుతారు కాబట్టి నా యొక్క ఉద్దేశం. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని డైనమోస్ క్లబ్ అండ్ మన తిరుపతి డిస్ట్రిక్ట్ ఫుట్బాల్ అసోసియేషన్ కోఆర్డినేషన్ తోటి ఈ కార్యక్రమాన్ని చాలా చక్కగా ఆర్గనైజ్ చేసినారు. వాళ్ళకందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటాను. ఇక్కడ వచ్చిన టీంలన్నీ చక్కగా ట్రైనింగ్ అయ్యి వచ్చాయి. కోచ్లు, పీఈటీలు, పీడీలు కూడా అందరూ అటెండ్ అయ్యారు. చక్కగా టోర్నమెంట్ నిర్వహించారు. డైనమాస్ క్లబ్ వారు, డిస్ట్రిక్ట్ అసోసియేషన్ వారు కండక్ట్ చేయబడింది. ఇటువంటి కార్యక్రమాలు అప్పుడప్పుడు పెట్టేదానివల్ల పిల్లలు అభివృద్ధి చెందుతారని మా యొక్క ఉద్దేశము. రెండోది మన గవర్నమెంట్ కూడా ఇప్పుడు మంచి ఎంకరేజ్మెంట్, మన డిఎస్డిఓ చెప్పినట్టు ఎంకరేజ్మెంట్ స్పోర్ట్స్ కోటా ఇస్తూ మంచి ప్రేరేపణ ఒక ప్లేయర్స్లో కల్పించడం అనేది సంతోషకరమైన వార్త. ఉన్న గవర్నమెంట్ కూడా మంచి ఎంకరేజ్మెంట్ చేస్తూ పిల్లల్ని డెవలప్ చేస్తూ ఉన్నది. కాబట్టి మనందరూ కూడా కోఆపరేట్ చేసి పిల్లల్ని డెవలప్ చేయాలని ఆశిస్తున్నాను. నమస్తే.
చిన్నారులపై అత్యాచారాలు సభ్య సమాజం తలదించుకునేలా ఉందని జనసేన తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు అన్నారు. రాష్ట్రంలో మైనర్లపై అత్యాచారానికి పాల్పడే వారికి పడే శిక్ష దేశంలో చర్చకు దారితీసేలా ఉండాలని ఆయన తన నివాసంలో జరిగిన మీడియా సమావేశంలో తెలిపారు. 4 రోజుల క్రిందట కడప జిల్లా కుందెలదిన్నెలో 3 ఏళ్ల చిన్నారిపై సొంత బంధువే అత్యాచారానికి పాల్పడటం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను కలచివేసిందని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తెలిపారు. 2018లో జమ్మూ కాశ్మీర్లోని కతువా ఆసిఫా బానుపై జరిగిన అత్యాచారం చివరిదిగా కావాలని పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారని, నేటికి అత్యాచారాలు జరుగుతుండడం కలచివేస్తుందని ఆయన తెలిపారు. పోలీసులు న్యాయ వ్యవస్థ కఠినంగా వ్యవహరించి భవిష్యత్తులో అత్యాచారాలకు పాల్పడాలంటే వణుకు పుట్టేలా శిక్ష పడేలా చూడాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నగర అధ్యక్షులు రాజారెడ్డి, ఆర్కెట్ కృష్ణప్రసాద్, అనిల్ రాయల్, బాలిశెట్టి కిషోర్, పగడాల మురళి, మునస్వామి తదితరులు పాల్గొన్నారు. చిన్నారులపై అగత్యాలు, హత్యలు జరుగుతుండడం చాలా బాధాకరం. గతంలో జమ్మూ కాశ్మీర్లో కతువా గ్రామంలో ఆసిఫా బాను అనే బాలికపై అత్యాచారం చేసి హత్య చేసి ఆ ఘటనపై జనసేన పార్టీ అధ్యక్షులు గౌరవ పవన్ కళ్యాణ్ గారు రోడ్డుపైకి వచ్చి ఇటువంటివి నేరాలు జరుగుతున్నాయనేసి పోరాటాలు చేయడం కూడా గతంలో జరిగిన సంఘటనలు ఎక్కువగా ఉన్నాయి. అవన్నిటిని కూడా తెలుసుకొని బాధాకరం చేసి ప్రభుత్వాలకు విన్నవించి ఇటు పోలీసు శాఖకు, ఇటు న్యాయ వ్యవస్థకు, హోమ్ మినిస్టర్లకు అందరికి కూడా ఆ రోజే పవన్ కళ్యాణ్ గారు విన్నవించుకోవడం జరిగింది. అయినా ఇటువంటి దురాగ్రతాలు మన రాష్ట్రంలో కడప జిల్లా మైలవరం మండలం కంబాలదిన్న గ్రామంలో అభంశుభం తెలియని 3 ఏళ్ల చిన్నారిపై అఘాయిత్యం చేసి చంపేసి, అది కూడా సొంత బంధువే ఇటువంటి కార్యక్రమాలకు పాల్పడడం జనసేన పార్టీ నాయకుల హృదయాలని, ఎన్డీఏ కూటమి నాయకుల హృదయాలు అన్ని చలించివేసింది. ఇది ముఖ్యంగా జనసేన అధ్యక్షులు తీవ్రంగా బాధపడుతున్నారు. కలిసివేసిన ఆయన శోభ చాలా ఇటువంటి సంఘటనలు మన రాష్ట్రంలో కూడా జరుగుతున్నాయా, మనం ఇంకా ఎక్కడున్నాం, ఏ పరిస్థితుల్లో మనం ఉన్నాం అని చాలా బాధాకరం కూడా ఉండడం జరిగింది. ఇటువంటి దురాగ్రతాలు భవిష్యత్తులో జరగకూడదని పోలీస్ శాఖకు, న్యాయశాఖకు, ప్రభుత్వాలకు కూడా జనసేన పార్టీ కోరుకుంటున్నది. జూన్లో జిల్లాలో మొక్కలు నాటే కార్యక్రమానికి సంబంధించి అటవీ, డ్వామా, వ్యవసాయ శాఖల అధికారులు సమన్వయం చేసుకుని ప్రణాళికలు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. గురువారం జిల్లా కలెక్టరేట్ సమావేశం హాల్ నందు డిఎఫ్ఓ భరణి, సామాజిక అటవీ శాఖ అధికారి జ్ఞానప్రకాష్, డ్వామా పీడీ రవికుమార్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి మురళీకృష్ణతో కలిసి 2025 జూన్, జూలై నెలల్లో జిల్లాలో మొక్కలు నాటే కార్యక్రమానికి సంబంధించి డ్వామా ఏపీడీలు, వ్యవసాయ శాఖ ఏడీలతో కలిసి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో పెద్ద ఎత్తున పచ్చదనం పెంపొందించుటకు జిల్లాలో జూన్, జూలై 2 నెలల్లో జిల్లాలోని ప్రభుత్వ భూముల్లోనూ రోడ్డుకి ఇరువైపులా మొక్కలు నాటడానికి అటవీ, డ్వామా, వ్యవసాయ శాఖల అధికారులు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. జిల్లాలో ఉన్న నర్సరీ కేంద్రాలను డిఎఫ్ఓ, డ్వామా పీడీ, ఏపీడీలు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి, ఏడీలు ముందుగా వెళ్లి పరిశీలించాలని ఆదేశించారు. డ్వామా ద్వారా పీఏడీలు, ఫీల్డ్ అసిస్టెంట్, టెక్నికల్ అసిస్టెంట్లు, వ్యవసాయ శాఖ ద్వారా ఏడీలు, ఏఓలు, అగ్రికల్చరల్ అసిస్టెంట్ సమన్వయం చేసుకుని వారి పరిధిలో ఉన్న మండల, గ్రామ స్థాయిలో రైతులతో మాట్లాడి వారికి అవసరమైన వివిధ రకాల మొక్కల పంపిణీకి సంబంధించి వివరాలను సిద్ధం చేయాలని తెలిపారు. And DFO and district collector will work in a systematic manner where we will try to procure it from the forest department and also we will procure it from the private nurseries. So first task what we are trying to do here is that all the APD and the AD and the forest team ఇప్పుడు 6 lakh సీడ్లింగ్స్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ దగ్గర ఉన్నాయి. బేసిక్లీ ఈ 4 మండలాలు నర్సరీలు ఉన్నాయి. సో మీరు కూడా ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. మీరు ఒకరికి వెళ్తే మీరు చెక్ చేస్తే యూ విల్ గెట్ సమ్ మోర్ ఐడియాస్ అండ్ దెన్ యూ విల్ ఇమీడియట్లీ స్టార్ట్ కాంట్రిబ్యూటింగ్ టు ద ఫార్మర్స్ ఆల్సో. ఇప్పుడు చాలామంది ఫార్మర్స్కి బండ్ ప్లాంటేషన్ కావాలి, మీకు మీ ఫీల్డ్ అసిస్టెంట్, టెక్నికల్ అసిస్టెంట్ అన్నారు. సో మీరు కూడా బేసిక్లీ విజిట్ చేసి ఎస్ దీస్ ఆర్ ద ప్లాట్స్ అవైలబుల్, దిస్ ఇన్ఫర్మేషన్ యూ గివ్ ఇట్ టు యువర్ ఫీల్డ్ అసిస్టెంట్. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ప్రముఖ సినీ నటి శ్రేయా శరణ్ దర్శించుకున్నారు. ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లను చేసి ఆ శ్రీనివాసుని తీర్థ ప్రసాదాలతో పాటు శేషవస్త్రాన్ని బహుకరించారు.
గురువారం ఉదయం శ్రీవారిని సుప్రభాత సేవలో దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.